హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి బయటికి వెళ్ళగానే నాకైతే కోకిల కనిపించింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పేసి నేనైతే డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసాను. లంచ్లో దోసకాయ పప్పు అయితే చేశాను. పప్పు వీడియో తీయడం మర్చిపోయాను. ఇన్ కేస్ ఎవరికైనా వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పప్పు అని కామెంట్ చేయండి, నేనైతే చూపించేస్తాను. ఇక్కడైతే పోపు వేసుకుంటున్నాను. పోపు గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది శనగపప్పు అండ్ మినపప్పు స్కిప్ చేస్తారు, కానీ ఈ రెండు యాడ్ చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా అలా పోపు వేసుకొని నేనైతే కిచెన్ క్లీన్ చేసుకున్నాను. నాకు ఎప్పటికప్పుడు కిచెన్ అయితే చాలా క్లీన్గా ఉండాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. అండ్ పప్పు విషయానికి వచ్చేస్తే దిల్సుఖ్నగర్ బాబా టెంపుల్లో దోసకాయ పప్పు ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మా పాప కూడా మంచిగా ఇష్టంగా తినేసింది పప్పు అన్నం. అలా నేనైతే ఈరోజు పప్పు చేసుకున్నాను. ఇంతకీ మీరందరూ ఏం చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ గైస్, టేక్ కేర్, సీ యూ ఆల్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.